ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ చిన్న తప్పు చేసినా, వాళ్ళకి సంబంధించి ఎవరైనా కేసు పెడితే వెంటనే రిజిస్టర్ చేసి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్‌లో పోటీ చేస్తే ఇట్లాంటి దుర్మార్గులకి ఇస్తారా అని ప్రశ్నించే రోజులు ఒకప్పుడు. అధికారంలో ఉన్నోళ్ళు విపక్షాల వాళ్ళని ఏడిపించడానికి. బట్ వాళ్ళ మీద కేసు కొట్టేస్తే ఆ తర్వాత అనేవాళ్ళు కాదు. తర్వాత రోజుల్లో అధికార పక్షం వాళ్ళు తప్పుడు కేసులు పెడుతున్నారు కాబట్టి మేము వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాం అనే రోజులొచ్చాయి. మొన్నటిసారి లోకేష్ గారైతే మీరు ఎన్ని ఎక్కువ కేసులు పెట్టుకుంటే అన్ని అంత ఇదిగా ఇస్తాము సీట్లు అని చెప్పుకొచ్చారు. అవకాశాలు ఇస్తామన్నారు. అందుకని అనేక మంది అప్పట్లో ప్రభుత్వంతో గొడవబడి జైళ్ల పాలైనటువంటోళ్ళున్నారు. అనేక మంది కార్పొరేషన్ పదవులు ఇట్లాంటివి చాలా ఇచ్చుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకొక అడుగు ముందుకేసేసింది. టెర్రరిజం యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి కూడా టికెట్లు ఇచ్చే కొత్త సంస్కృతి స్టార్ట్ చేసింది. గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా నిలిచిన అస్లాం ఖిల్జీ ఉగ్రవాద సంబంధిత ఇతర తీవ్రమైన కేసులతో దోషిగా నిర్ధారించబడి ప్రస్తుతం జైల్లో ఉన్నాయి. ఈయనని గుజరాత్ పోలీసులు గుజరాత్ కంట్రోల్ ఆఫ్ టెర్రరిజం అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ జియుజే సిటిఓసి కింద అభియోగాలు మోపారు. శిక్ష కూడా పడింది. ఇప్పుడు సాధ్వి ప్రాచీకి ఇంతకుముందు బీజేపీ ఇచ్చింది టికెట్, టెర్రరిజం హిందూ టెర్రరిజం అన్నటువంటి కేసు పెట్టినందుకు. అయితే ఆమె మీద కేసు కొట్టివేయబడింది. ఇక్కడ శిక్ష పడింది. నేరస్తుడని నిరూపితమైంది ఉగ్రవాదం. కానీ టికెట్ ఇచ్చింది.